కవిత తన కార్యాలయాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేర్చుకోదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే 4 కుంపట్లు ఉన్నాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డి కుంపట ఉంది, ఇంకో పక్కన మహేష్ కుమార్ గౌడ్ కుంపట ఉంది, కోమటిరెడ్డి కుంపట ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంపట ఉంది, మీనాక్షి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చేసింది. అక్కడే ఆధిపత్య పోరు నడుస్తుంటే ఈవిని చేర్చుకుని మరొక కాన్సెప్ట్ నడుపుకునే ఉద్దేశం రేవంత్కి లేదు, రానియడు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. భారతీయ జనతా పార్టీకి ఈవిడే ద్వేషిస్తుంది. దానికి కారణం ఈవిని జైల్లో పెట్టడానికి వాళ్లే కారణం అన్నటువంటి విషయం. కాబట్టి అటు వెళ్ళే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక పదవి ఇస్తారు అంటే అట్లాగా 2 కుంపట్లు పెట్టడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు. కాబట్టి ఆమెకి ఏ పదవి ఇవ్వట్లేదు. అదే సందర్భంలో అన్నయ్య నాయకత్వాన్ని అంగీకరించు అంటూ రాయబారం కూడా పంపించారు. విననటువంటి కూతురు ఇప్పుడు తండ్రి పట్ల గౌరవంతో, అన్న పట్ల ద్వేషంతో తన కార్యకలాపాలు నడపాలనుకుంది. ఇంకా కొత్త పార్టీ అయితే పెట్టలేదు, కానీ మళ్ళీ పాత పేరు తీసుకొచ్చి పాత సీసాలో కొత్త సారా తరహాలు పాత పేరుతో కొత్త కార్యాలయం తెరిచింది. తెలంగాణ జాగృతి పేరుతో ఇకపైన జనానికి అందుబాటులో ఉంటారని ప్రకటించి ఇవాళ పూజ చేసింది.